హైవ్యూర్స్. అసలు ఏమన్నది కూడా నాకు అర్థం కావట్లేదండి. నకిలీ పోలీసులు, నకిలీ పోలీస్ స్టేషను, ఓరు దేవుడా, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, నకిలీ ఎగ్జామ్లు, మొత్తం ఇండెప్త్గా వెళ్తూ ఉంటే సినిమాల్లో ఆ సీన్లు కావచ్చు, లేదన్నప్పుడు సీరియల్స్లో చూపించేవచ్చు, ఎక్కడి నుంచో ఉండవరావు ఇవే కదా అనిపించింది. రమేష్, ఇతను శ్రీకాకుళం జిల్లా పెందుర్తిలో ఉంటున్నాడు, వైజాగ్ దగ్గర. అతను ఉన్నటువంటి చోట ఏమైనా పరిచయం చేసుకున్నాడు అందరికి కూడా, వైజాగ్ 210 ఎస్ఐ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. పోలీసులు అన్నప్పుడు యూనిఫామ్ డ్రెస్ వస్తున్నాడు వెళ్తున్నాడు అన్నప్పుడు ఎంక్వైరీ చేయరు కదా. ఆ 210లో పనిచేస్తున్న ఉంటే ఈ 210 ఏంట్రా బాబు అని చెప్పేసి చెప్పొచ్చు. 210 ఎక్కడో ఉండిద్ది, ఈ పెందుర్తి ఎక్కడో, కష్టం. ఇంకా మన సమాజం ఎట్లాంటిదంటే యూనిఫామ్లో వచ్చేటంటే నమ్మేస్తారు, కనీసం ఐడి కార్డు కూడా అడగరు. దానివల్ల చాలా చోట్ల ఈ నకిలీ పోలీసులు ఆపి డబ్బు వస్తువులు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడేంటి, ఈ రమేష్ అనే అతని భార్య అట, అతని భార్య చెల్లట, దట్ మీన్స్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు కాకుండా సాయి ప్రణీత్ అనే పర్సన్ ఇంకో పర్సన్ లైన్లో పెట్టాడట. ఏ రకంగా, ఆమె సికింద్రాబాద్ డిఆర్ఎం, డిప్యూటీ రైల్వే మేనేజర్ అనుకోవచ్చు, ఐ థింక్ సో. ఆయన వచ్చేసి తన భార్య యొక్క తండ్రిని, అంటే తనకు మామ అవుతాడని, త్వరలో రిటైర్ కాబోతున్నాడని, ఇప్పుడు అది రిటైర్ అయ్యేలోపు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాడని, నేను దాన్ని చూసుకుంటాను, కొంత డబ్బులు అప్పచెప్పాలని అక్కడ పెయింటర్గా పనిచేస్తున్న కృష్ణారావుతో అగ్రిమెంట్ చేసుకొని, ఆ కృష్ణారావు వాళ్ళ కొడుక్కి 18 కూడా ఎండలేదు కదా బాబు అంటే, చూడండి మరి వాళ్ళు వచ్చేస్తుండే అసలు అనకూడదు కానీ, దీని అమ్మ జీవితం అసలు చాలాసార్లు నాకు ఇది పిచ్చ కోపం వస్తుంది. ఎక్కడంటే, అరే అవతరుడు మోసం చేస్తున్నట్టు కంటే యువతరుడు వచ్చేస్తావు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. నీ కొడుక్కి కనీసం 18 సంవత్సరాలు కూడా రాలేదు, నీ కొడుకు రైల్వే ఉద్యోగమా, ఏమొచ్చేస్తా అని. సో ఆ డబ్బు ఇచ్చున్నాడు. అండ్ అతను మరికొంతమందిని నమ్మించేసి, అఫ్కోర్స్ ఇతను నమ్మించాడు, ఇతను వచ్చేసి కొంతమంది ప్రచారం చేసుకుంటే మరి కొంతమంది వచ్చారు. వీరని ఏం చేశాడు తెలుసా, విజయవాడ పట్టుకొచ్చి ఒక లాడ్జ్లో ఉంచి మొత్తం రైల్వే వాళ్ళకి తగ్గట్టుగా ఎగ్జామ్లు రాపించి, ఆ తర్వాత వాళ్ళకి డిఆర్ఎం పిఐ సాయి ప్రణీత్ అని చెప్పేసి ఒక ఆమెను పరిచయం చేసి, ఆమెదారులకు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించేసి మొత్తం షో ఆఫ్. వీళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో సంతోష్ లాడ్జ్లో ఉంచారు ఒక 10 రోజులు. ఈ విషయం ఏంటో తెలియటం లేదు, మొత్తం తేడాగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉండే. అప్పుడు ఈ డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తే తెలిసింది ఏంటి, అయ్యా మీకు వచ్చిన ఫేక్ లెటర్లు ఇవన్నీ ఫేక్ రా బాబు అని చెప్పేసి. దాంతో ఇతను ఆడికి వెళ్ళిపోయి, ఇవన్నీ కాదు నా డబ్బులు నాకు అర్థం ఏదంటే, ఏమనుకున్నావు ఏంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ గన్ను పెట్టి, మరి డమ్మి కూడా ఒరిజినల్ కూడా తెలియదు, మరి అది విచారణలో తెలియాలి, ఎందుకంటే వాళ్ళు దొరికారు. వాళ్ళు గన్ను పెట్టి మళ్ళీ కృష్ణారావు బెదిరించి మళ్ళీ ఉన్న డబ్బులు పట్టుకొని ఇంకో 10 ఏళ్ళు ఉంటే అతని దగ్గర అది కూడా పట్టుకున్నాడు. ఇక అతను ఎట్లా కూడా తేరుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, అప్పుడు విశాఖపట్నం కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారు, ఏంద్రా అసలు ఇది నిజం అబద్ధం అని అనుకుంటే ఉంటే విచారణ తెలియదు ఏంటంటే, విశాలక్ష్మి నగర్ అని ఒకటి ఉందట. అక్కడ ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ వీళ్ళు పెట్టారట. పోలీస్ స్టేషన్ లాంటిది పెట్టి పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు వస్తూ పోతూ ఉండటం మొత్తం సెటప్ అట. అవన్నీ చూసి జనాలు నమ్మేశారట. అండ్ ఈ క్యాండిడేట్ ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడట మన పండుగలు పబ్బాలు ఏవో ఉంటే విగ్రహాలు ఏదో డొనేట్ చేయడం, అసలు ఓ రేంజ్లో హడావుడట. దాంతో తెగ నమ్మేశారట. ఇతను మంచి వేస్తారు అదురా ఇదురే మొత్తం లెక్క తీస్తే దగ్గర 3 కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసింది. 3 కోట్ల రూపాయలు. ఇతను పోలీసు, ఇతను భార్య చెల్లి మరదలు ఆమెతో కూడా రిలేషన్ ఉన్నాడట, ఆమె పోలీసు. సో ఇద్దరు ఎస్ఐలు అండ్ మరి కొంతమంది కానిస్టేబుల్ అవతారాలు, ఒక పోలీస్ స్టేషన్ సెటప్. వాళ్ళు ఉన్న చోట వచ్చేటప్పటికి పోలీస్ అని చెప్పి గట్టిగా నమ్మించి ఆ డొనేషన్లు ఈ డొనేషన్లు ఇవ్వటాలు, వాళ్ళు పిచ్చల వల్ల నమ్మేటాలు. అండ్ ఇంకేముంది, వాళ్ళ మామ రిటైర్ అవ్వబోతున్నాడట, రైల్వే డిఆర్ఎం అంటే ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పేసి అనుకొని డబ్బులు కడతారు. తీరా మోసపోయని చెప్పేసి అడిగితే మళ్ళీ గన్ను పెట్టి బెదిరించడాలు. ఎప్పుడైతే వెళ్ళి కంప్లైంట్ చేయడం అప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు ఏంటంటే, అమ్మ బాబోయ్ వీడు గతంలో కూడా ఇటువంటి మోసాలు తెగబడ్డాడు, శిక్ష కూడా పడింది. బా ఇదిరా బాబు అసలు మరీ ఘోరం అంటే. అసలు ఈ మధ్యకాలంలో ఎన్ని కేసుల గురించి అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇటువంటి చీటింగ్లకు సంబంధించి. వాళ్ళు గతంలో రిటైర్ చేస్తున్నారు. మొన్న కూడా అబ్బాయి ఏదో బ్యూటీ పార్లర్ ఏదో డిస్కస్ చేసాం, ప్రగతినగర్లో పెట్టారు అయ్యో ఒకటి అని చెప్పేసి. వీళ్ళు గతంలో కూడా ఇటువంటి చీటింగ్ కేసు చేసే దొరికిన్నారు. మరలేదు ఈ ఓపెనింగ్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు మంత్రులు. సరే ఇప్పుడు ఈ కేసు వచ్చేసి ఏంటి, ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో. మొత్తానికి ఎట్లక్కడ తీసుకొని వచ్చి వైజాగ్ పట్టుకెళ్ళారు. దండం పెడతానరా బాబు.
అర్హత లేకుండా అందరం ఎక్కాలని అత్యాశతో ఎవరిని పడితే ఆయన నమ్మి మోసపోకండి. అండ్ అర్హత ఉంది అనుకుంటే అఫీషియల్ వేలో ట్రై చేయండి. అంతే తప్ప డబ్బులతో ఉద్యోగాలు రావడం అనేది పోయిందిరా బాబు, అన్యాయంగా మోసపోతారు, వద్దు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి హడావుడి చేస్తూ కొన్ని లింక్లే వస్తున్నాయట, ఆ లింకులు క్లిక్ చేయొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నమ్మొద్దు. అండ్ వీడి బాధితులు ఇంకా ఎవరు ఉన్నారు ఏంటో తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఒక 12 మంది 18 మంది తేలేరు బాధితులు, అంటే డబ్బులు చెల్లించుకున్న వాళ్ళు. అండ్ వీడి దగ్గర వచ్చిన డబ్బులు మొత్తం ఏం చేశాడు, ఈ వైజాగ్ చుట్టుపక్కల వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు అంటే ప్లాట్లు కొని చక్కగా పెట్టుకున్నాడు.